తాగేటి సెలయేరు వలసొచ్చే పక్షులతో నీళ్ళల్లో జలకాలు. కొల్లేరు కొల్లేరు లంకలతో అలరారు, వేటాడుతూ ప్రజలంతా బతుకెళ్ళ దీసేరు. ఇది పక్షుల చేపల సయ్యాట, ఇది వడ్డిల వారి బతుకు వేట. కొల్లేరుతో మన అనుబంధం, వాటితోనే పైన ప్రయాణం. కొల్లేరు కాదయ్యా వ్యాపారం, ఇది తాత ముత్తాతల బతుకు ఆధారం. హైలెస్సో 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 ఇది అంతటి సుందర తీరం. హైలెస్సో 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 చాపలే వెన్నెలాహారం. కొల్లేరు కొల్లేరు తాగేటి సెలయేరు వలసొచ్చే పక్షులతో నీళ్ళల్లో జలకాలు. చంద్రుని వెలుగుల్లో పూసేటి కలువాలు కలిపేను నింగినేలా, రెక్కాల నాడిస్తూ ఎగిరేటి పక్షులు మారులు తీరేలా. మెరిసేటి తారలు కొల్లేటిలో బింబమై ఆ నింగినే మైమరిపించేలా, విసిరిన వలలన్నీ నిండిన చేపలతో ఈ మత్స్యకారులే మురిసేలా. అందమైన సరసు ఈ బతుకు చిత్రము ఎందుకు మారిపోతుందో, కొబ్బరి నీళ్ళంటి తీయటి ఈ నీళ్ళు కలుషితమెందుకు అయినాయో. కొల్లేటి కొంగయు అడిగింది, మనుషులమై మనము అడుగొద్దా. కొల్లేరు కాదయ్యా వ్యాపారం, ఇది తాత ముత్తాతల బతుకు ఆధారం. హైలెస్సో 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 రంగు రంగుల పక్షులు ఏమాయే. హైలెస్సో 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 కొల్లేరు కబ్జాల పాలాయే. కొల్లేరు కొల్లేరు తాగేటి సెలయేరు వలసొచ్చే పక్షులతో నీళ్ళల్లో జలకాలు. రాములేరు తమిళేరు బుడమేరు గుండేరు ఏరులన్నీ కలిసి పుటేరు లోనికి పారి. గోదావరి కృష్ణ వరదల నాపి సంద్రానికి సల్లంగా పయనమైపోయే 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 కొల్లేటి కొంగలు క్లైమింగో పక్షులు దృశ్యాలే పాఠమయ్యేలా. కొల్లేటి కోటలు వేంగి పల్లవులు పెద్దింట్లమ్మ జాతరలా. కొంపలు కొల్లేరని అంటూనే చెత్త కుప్పలనే మనము పోస్తున్నాం. చిత్తడి నేలల్లో పురుగు కుడితే అయ్యో మందులు లేక చస్తున్నాం. కొల్లేటి వాసులం అడుగొద్దా, పర్యావరణాన్ని కాపాడొద్దా. కొల్లేరు కాదయ్యా వ్యాపారం, ఇది తాత ముత్తాతల బతుకు ఆధారం. హైలెస్సో 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 అభయారణ్యాన్నే మింగుతరా. హైలెస్సో 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 కొల్లేటి వాసులను ముంచుతారా. సయ్యద్ గంగరాజు గారి 103వ జయంతి కార్యక్రమం మనం ఘనంగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ఎందుకంటే సయ్యద్ గంగరాజు గారు అంటే ఒక ప్రాంతానికో కులానికో కాదు, కొల్లేరులో ఉన్నటువంటి అన్ని గ్రామాల కోసం నిరంతరం పోరాడి, ఆయన పోరాటం వల్లే ఈరోజు మన సొసైటీలు కానీ అక్కడ కొల్లేరు యొక్క జీవన స్థితిగతులు మారాయంటే వాటి కోసం ఎంతో పోరాటం చేసి అప్పట్లో ఉన్నటువంటి సీఎం జలగం వెంకటరావు గారిని తీసుకొచ్చి ఈ యొక్క కొల్లేరు పరిస్థితి నేరుగా చూపించినటువంటి ఏకైక కొల్లేరు ప్రజానాయకుడు సయ్యద్ గంగరాజు గారు. ఈ యొక్క ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా సయ్యద్ గంగరాజు గారి గురించి రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారిని మాట్లాడుకుంటూ, రాకపోతే ఎలాగా అమ్మ దెబ్బలాడుతుందని చెప్పేసి, ఎందుకంటే మాకు ఏలూరులో అన్ని రకాలుగా మాకు అందుబాటులో ఉండి ఏ కార్యక్రమానికైనా సరే మా అమ్మాయి బ్లడ్ బ్యాంక్ పెట్టని, లేకపోతే నేను ఏ కార్యక్రమానికి పిలువని, లేకపోతే ఏ మీటింగ్లోనే సరే నాకు మొదటి స్థానం కల్పించి నన్ను ఎప్పుడు కూడా సొంత చెల్లిలాగా చూసుకున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు, అలాగే
ఏలూరుకి ఫ్రెండ్లీ ఎమ్మెల్యేగా. ఎందుకంటే అంతకుముందే మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు ఇదివరకు, అరే మీరు ఎప్పటి నుంచో ఉన్నదంతా మీరు తిరిగారు 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో, నేను ఈ 4 సంవత్సరాల్లో వచ్చినంత కాలం నేను అంత తిరిగేశాను అని చెప్పేసి. ఎందుకంటే ఆయన అంత ఇదిగా ప్రతి గ్రామంలోనూ అలాగే మాలాంటి వాళ్ళు పిలిచిన కార్యక్రమాలకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ రోజున అందరి మన్ననలు ప్రజానాయకుడిగా గుర్తింపు పొందినటువంటి మరి అన్నయ్య చంటి గారికి చాలా నమస్కరిస్తున్నాను మా కొల్లేరు అందరి తరపున. అయితే ఈ రోజున మేము జయంతి జరుపుకోవడానికి ఇంతకుముందే చెప్పారు ఆయన, అప్పుడు రోడ్లు కూడా లేని సమయంలో నిజంగానే సయ్యద్ గంగరాజు గారి గురించి నేను కూడా తెలుసుకున్నానమ్మా. ఆయన రోడ్లు మార్గాన్ని కానీ ఈ రోజున మంచినీటి సౌకర్యం కానీ ఈ రోజున కరెంటు కానీ వచ్చిందంటే ఆయన గురించేనని చెప్పేసి మీరు నాకు ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత నేను తెలుసుకుంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ఫంక్షన్కి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆ మాట ప్రకారం వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా, ఎందుకంటే ఈ రోజున ఇంత ఘనంగా ఇక్కడ మనం ఇలాగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన వేసిన బాట మాకు ఎంతో స్ఫూర్తి. ఆయన మిత్రులు చింతపల్లి వెంకటనారాయణ గారు అయితే ఇంకా ఎప్పుడు ఆయన స్మృతులను కానీ కొల్లేరుకి చేసిన సేవ కానీ ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. వాస్తవంగా నేను సయ్యద్ గంగరాజు గారితో కలిసి పనిచేయలేకపోయినా నేను ఆయన వారసురాలుగానని చెప్పేసి ఎప్పుడు కూడా కొంతమంది పెద్దలు కానీ చింతపల్లి వెంకటనారాయణ గారిని చెప్పే మాట, నేను ఎప్పుడు కూడా సమస్యలు ఆయన ఏ సమస్యల మీద పోరాడారో, ఏ ప్రజల కోసమైతే కొల్లేరు కోసం పోరాడారో ఆ స్ఫూర్తి నేను ఎప్పుడు నా గుండెల్లో మనసుల్లో నింపుకొని అదే బాటగా నేను ముందుకెళ్తున్నాను. దానికి కూడా అందరూ నాకు సహకరిస్తున్నారు. నిజంగా ఆయన్ని మనం ఎప్పుడు కూడా ఓన్ చేసుకోవాలి. సయ్యద్ గంగరాజు గారిని అంటే ఇతర కులాల్లో ఇతర కులస్తులు అయితే కనుక ఆయన్ని ఎంతో సొంత మనిషి ఓన్ చేసుకుని వేరే వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మనము సయ్యద్ గంగరాజు గారి విషయంలో వెనకబడ్డావేమో, ఆయనకి సరైన గుర్తింపు లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన నాయకుడిని మన గొప్పతనాన్ని మనమే చెప్పుకోవాలి, మనమే సాటి చెప్పుకోవాలి. అప్పుడు అది బయట ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనమే ఎప్పుడు చెప్పేలాగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను అధికారికంగా, ఎందుకంటే మా అన్నయ్యని చనువుతో కాదు అధికారికంగా కూడా చెప్తున్నాను. మీరు ఇప్పుడే అన్నారు ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానమ్మని చెప్పేసి, ఇంకా ఆయన గురించి గొప్పతనం ఇంకా మీకు పుస్తకాల్లోనూ వాటిల్లోనూ మీకు తెలియజేస్తామని అన్నా. ఎందుకంటే ఆయన అధికారికంగా ఇప్పుడు చాలా మొన్న వెళ్ళాము అంటే చిన్న కాకినాడకి వెళ్ళామంటే అగ్ని కృష్ణ గారు కానీ వేరే శెట్టిపరిజ కులాల వాళ్ళ నాయకుల్ని అధికారికంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే మా మహానాయకుడు సయ్యద్ గంగరాజు గారిని కూడా అధికారికంగా చేసి గుర్తింపునివ్వాలని చెప్పేసి మేము మీ ద్వారా అది ప్రపోజల్ పెట్టాలని ఎంక్వైరీ చేసిన తర్వాతే, ఎందుకంటే నిజంగా ఆయన అర్హుడా కాదా సయ్యద్ గంగరాజు గారు అధికారికంగా చేయడానికి ప్రభుత్వ లాంఛనాలతో మనం అన్నీ చేయడానికి ఆయన నిజమైన అర్హుడా కాదా అని తెలిసిన తర్వాతే, ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆయన గురించి అప్పుడు మాకు అధికారికంగా ఇవ్వాలని చెప్పేసి నేను కూడా దాని మీద నేను తిరుగుతాను. మీకు ప్రతి ఫైల్ కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన కొల్లేరుకి ఎలాంటి గుర్తింపునిచ్చారు, ఏమేమి చేశారు, అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జలగ వెంకటరావు గారిని కొల్లేరు ప్రాంతానికి తీసుకొచ్చి మరి అప్పుడు మీరు చెప్పారు మా రోడ్డు మార్గమే లేదు, పడవ మార్గాలను తీసుకొచ్చి కరెంటు కానీ ఈ రోజున మేము మాట్లాడుతున్న ఫోన్ సౌకర్యం కానీ అలాగే మంచినీళ్ళు కానీ సొసైటీ చెరువులు కానీ మా పిల్లలు మేము కూడా చదువుకున్నామంటే ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష వల్లే మేము చదువుకుని ఈ రకంగా రాజకీయంగా ఆర్థికంగా బలపడి విద్యారంగాల్లో కొంతమంది చదువుకుని ఉన్నారు అంటే కనుక ఆ రోజు ఆయన వేసిన బాట, ఆయన చేసిన పోరాటమే ఈ రోజున మేము ఆర్థిక ఫలాలని మేము తిన్నాము, మేము బలపడ్డాము, ఎదిగాము. అంటే ఆ రోజున సయ్యద్ గంగరాజు గారు ఎంతో పోరాటం ఉద్యమం చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి, మహానాయకుడు, గొప్ప నాయకుడు. అలాంటి సయ్యద్ గంగరాజు గారి జయంతిని మేము 100వ జయంతి తర్వాత కైకలూరులో చేశాము. తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఏలూరులోనే చేస్తున్నాము. ఇప్పుడు అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇప్పుడు మీరు మాకు ముఖ్య అతిథిగా వచ్చి మన కొల్లేరు లంకల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 9 ఉంటే ఆ 9 పాఠశాలల్లో కూడా జడ్పీహెచ్ హై స్కూల్స్లో మరి 10th క్లాసులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సయ్యద్ గంగరాజు గారి అవార్డు కింద మరి ఇవ్వటం జరుగుతుంది. వారి అవార్డుకి 5,000 రూపాయలు బహుమతి, పుస్తకాలు, ప్రశంసా పత్రం మాత్రం వాళ్ళ కుమారులు
ముత్యంజీరావు గారు వాళ్ళు మొత్తం మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళే ప్రోత్సాహంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మాత్రం నేను నిర్వర్తించి మీలాంటి వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలిచి పిల్లలందరికీ చేయడానికి నేను పూనుకుంటున్నాను. దీనికి ప్రోత్సహించింది మాత్రం ఆయన మిత్రులు మరి చింతపల్లి వెంకటనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి ఆయన ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతుంది. నేను చేస్తున్నాను కానీ ప్రోత్సాహం వాళ్ళది. మరి ఇలాగా అందరూ కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రులు అందరం కలిపి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా పిలవంగానే వచ్చినటువంటి మరి మాజీ రాష్ట్ర నాకన్నా ముందు ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆవిడ కూడా ఇది ఎంతో బిజీలో ఉన్నా మన కుటుంబంలోని నాయకుడికి మేము రావాలని చెప్పేసి ఆయన వచ్చారు. అలాగే ఏలూరు ఎంపీపీ శ్రీనివాసరాజు గారు, ఆయన మా జనసేన పార్టీలో. వడ్డీలు అని అనకూడదు అనుకుని నేను వడ్డీ అని అన్నాను యాక్చువల్గా అయితే. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పగలను. నాకు 12 సంవత్సరాలు లంక గ్రామాలతో అనుబంధం ఉంది. నేను 150 ఎకరాల చెరువులు చేశాను. ఏదైతే జలగం వెంగళరావు గారి పుణ్యవాని మీ వడ్డీలకి ఇచ్చిన చెరువుల్లో 150 ఎకరాలు నేను లీజుకి చేశాను. ఇవాళ 150 ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా లేదు. కానీ 150 ఎకరాలు కూడా కొల్లేటికి ఆటంకం ఏం కాదు. మీరు కొల్లేరు ఏదైతే బౌండరీస్ ఇవ్వటంలో ఆ రోజున కొల్లేరు గ్రామాల్లో ఏదైతే రాజకీయాలు మిళితమైన ఇందాక ఏదైతే చెప్పానో దానివల్ల ఈ మంత బయోగ్రఫీ అంతా మారిపోయింది. నిజంగా ఆ రోజున జలగం వెంగళరావు గారు ఏదైతే ఇచ్చారో ఆ చెరువులన్నీ కూడా కొల్లేటికి ఇబ్బందికరమైనవి కాదు. తర్వాత కొంతమంది ఎవరైతే స్వార్థపరులు వచ్చి ఈ రేట్లు పెరిగిన తర్వాత కొంతమంది ఎవరికి వాళ్ళు తవ్వేసుకోవడం వల్ల ఆ బౌండరీస్ మారిపోయింది. ఫస్ట్లో చాలా సిస్టమేటిక్గా, ఎందుకంటే ఆగడాల లంక దగ్గర నుంచి గుండుగోళ్ళు వచ్చేంత వరకు కూడా కాలువ గట్టు పక్కన ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కటి 14 ఎకరాలు చొప్పున చెరువులు తవ్వారు. మరి ఆ 14 ఎకరాలు ఇవాళ అన్నీ కూడా వెళ్ళిపోయింది. అవి ఎవరికి ఇబ్బంది కాదు, అవి దానివల్ల ఆదాయం వచ్చేది. మరి ఆ ఆదాయాలన్నీ ఈ రోజున పోగొట్టుకున్నారు. మరి డెఫినెట్గా మళ్ళీ అన్నింటినీ కూడా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో మీరందరూ కూడా కూర్చుని ఒక మాట ప్రకారం మీ గ్రామస్తులంతా కూడా ఇస్తే మళ్ళీ అవన్నీ కూడా చెరువులన్నీ కూడా పునరుద్ధరణ అవుతాయని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మా చెల్లెళ్ళు సోదరి శ్రీ ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, అదేవిధంగా మాజీ వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి గారికి, శ్రీనివాసరాజు గారికి, ఘంటసాల చింతపల్లి వెంకటనారాయణ గారికి, అదేవిధంగా సైదు గంగరాజు గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన వడ్డీల కులస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముందుగా మరి ఇందాక చింతపల్లి వెంకటనారాయణ గారు నాకు చెప్పారు, ఆయన 4 ముక్కలు నాకు చెప్పనవసరంలా నేను తెలుసుకున్న కొల్లేరు గురించి మీ అందరికి కూడా చెప్తా. దాంట్లో భాగంగా ముందు 1986కి వెళ్తాను, వెనక్కి వెళ్తా. అప్పుడులో మాకు సిటీ బస్సులు ఉండే, అది కోటేశ్వర దుర్గాపురం వరకే తిరిగేది. వర్షాకాలం గుడివేకలంకి వెళ్ళాలంటే కుదిరేది కాదు. అప్పుడులో గుడివేకలంకి బస్సు వెళ్ళాలంటే యాసాకాలం 3 నెలలు కూడా 2 బస్సులు ఉండే, మా బస్సు ఒకటే రానిచ్చేవారు. ఆ రోజు కట్టుబాట్లు అలాగుండే. మా బస్సు వస్తేనే గుడివేకలంక ప్రజలు ఆ బస్సు ఎక్కి వచ్చేవారు, మా బస్సు వస్తేనే రానిచ్చేవారు. అంటే పర్మిట్ ఇక్కడ నుంచి లేకపోయినా సరే గుడివేకలంక గ్రామస్తుల్ని ఇక్కడికి తీసుకురావాలి, ఏలూరులోకి రావాలి అని అంటే వాళ్ళకి బస్సు సరిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో టీవీఎస్ కూడా ఉండే కాదు, లోనాలు ఉండే, లేకపోతే వాళ్ళు సైకిల్ మీద రావడం. అంత దూరం రావాలంటే ఆ గోతుల రోడ్లు వచ్చే పరిస్థితి కాదు. అదేవిధంగా ఆ 90 నాటి కాలంలో మళ్ళీ 2వ విడత 1990కి వెళ్దాం. ఆ రోజుల్లో నేను కూడా కుక్రాయి లంకలో 13 ఎకరాలు 3,000 రూపాయలు చేసుకున్నా, 26,000కి అమ్మేశా. ఇవాళ 40 లక్షల రూపాయలు. మరి కొల్లేరు గ్రామస్తులందరికీ కూడా, వడ్డేరు కులస్తులందరికీ కూడా చెప్తున్నా, ఇంత ఈ ఎకరం 40 లక్షల రూపాయలు అయ్యింది అంటే దానికి కారణం ఎవరు? సైదు గంగరాజు గారు లాంటి నాయకుల వల్లే ఇవాళ కొల్లేరు ఇవాళ అభివృద్ధి చెందింది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక సోదరి అంటుంది కమ్యూనిటీ హాల్ కావాలి అని చెప్పి. సైదు గంగరాజు గారు ఒకప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన ఆయన మరి చాలామందిని పిలిచారు. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి అది కావాలి అనుకున్నప్పుడు ఈ హాలు కిక్కిరిసి ఉండాలి. మరి ఎలాగా 1000 రూపాయల భూమి నుంచి 40 లక్షల రూపాయలకి కొల్లేరు గ్రామాల యొక్క పొలాల రేట్లు అయితే ఈ రోజున అభివృద్ధి జరిగింది ఎవరు? ఆనాటి నాయకులది కాదా అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక మన ఏదైతే వెంకటనారాయణ గారు చెప్పారో నాయకులు చాలామంది ఉన్నారు. నాయకుల్లో రాజకీయాలు మిళితమైపోయి ఈ రోజున స్వార్థపూరితమైన గ్రామాల కింద తయారైంది. ఇదివరకు ఒకటే కట్టుబాటు, ఏదన్నా తప్పు చేశారంటే
ఊరు పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండేవారు. మంచి చెడు రెండే ఆలోచించేవారు. ఇవాళ పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చి మంచి చేసినా చెడు చేసినా దానికి రాజకీయ రంగు పులుపుతున్నారు అనేది మనందరం కూడా గ్రహించుకోవాలి. లంక గ్రామాల్లో ఆ కట్టుబాట్లు పోకూడదని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మంచి పథకం ఇదివరకు లంక గ్రామాల్లో ఒక కట్టుబాటు చేశారంటే దానికి మంచికి వాళ్ళంతా కూడా అలా నిలబడ్డారని చెప్పి మేము ఏలూరు నుంచి కూడా వెళ్ళినప్పుడు పెద్ద గొప్పగా అనుకునేవాళ్ళం. ఆ రోజున అంటే చెప్తున్నాను, 2 బస్సులు ఉంటే ఒక బస్సునే రాణించారు అని అంటే 2వ బస్సు రాణించకపోవడానికి కారణం నాకున్నాయి. అంటే ఆ విభేదాల జోలికి వెళ్ళను, కానీ వాళ్ళు వస్తే వాళ్ళని కించపరిచేటట్టుగా మాట్లాడారనే ఉద్దేశంతో ఆ బస్సు మా ఊరు రావడానికి వీలు లేదు, ఈ బస్సే రావాలని చెప్పి తీసుకెళ్ళేవారు. ఆ రోజుల్లో చాలామంది, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, నిజంగా ఆ గుడివాక లంకలో కానీ వాళ్ళు కానీ కింద పంచి కట్టుకునేవారు. పైన కండవా తప్పితే చొక్కా కూడా ఉండే రోజులు కాదు అటువంటి. ఆ రోజు నుంచి ఈ రోజున మరి ప్యాలెస్లు కట్టుకునే స్థాయికి వచ్చారు అంటే అది లంక గ్రామాల అభివృద్ధి చెందటం వల్ల అనేది మీరు అందరూ కూడా గుర్తించాలి. తప్పనిసరిగా ఆ లంక గ్రామాల అభివృద్ధికి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళని గుర్తించవలసిన బాధ్యత వడ్డేరు కులస్తులుగా మీ అందరికి కూడా ఉంది. ఇవాళ సైద్ గంగరాజు కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నా. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆయన్ని స్మరించుకుంటూ ఏదో సేవా కార్యక్రమం చేస్తూ మా తండ్రి ఈ విధంగా చేయబట్టే కదా మేము ఉన్నత స్థితిలో ఉన్నాం, అది నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఆ కుటుంబం ఏదైతే చేస్తుందో అప్పుడు చేసిన నలుగురు పెద్దలను కూడా వడ్డేరు కులస్తులు వారు గుర్తించండి. వాళ్ళ స్వస్థనార్థం లంక గ్రామాల అభివృద్ధి ఏ విధంగా జరిగినాయి అనేది వాళ్ళతో ఒక కార్యక్రమం చేయించండి. వాళ్ళ పేరున ఏదైతే కమ్యూనిటీ హాల్ అంటున్నారో పెద్దలు ఎవరైతే చేశారో వాళ్ళ పేరున చేయండి. ఆర్థికంగా ఎవరైతే నిలకదొక్కున్నారో వాళ్ళు నలుగురు 4 చేతులు వేయండి, 5వ చేయి నేను వేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. గంగరాజు గారి 100వ జయంతితోనే అయిపోవాలి అసలు. ఆ తర్వాత మన స్మరణలో ఉండాలి. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే దాని వెనక గంగరాజు గారి కుటుంబం ఉంది. గంగరాజు గారి పిల్లలు ముత్యుంజయ, ఉమామహేశ్వరరావు, గోపీకృష్ణ, మేము ఉన్నాం సార్, ఆ బహుమతులు మేము ఆ అమౌంట్ మేము ఇస్తామన్నప్పుడు మాకు కాస్త ఉత్సాహం కలిగింది. కార్యక్రమం ఎలా నిర్ణయించాలనేటప్పటికీ ఘంటసాల వెంకటలక్ష్మి గారు మాకు ఆత్మ బంధువులాగా, ఆత్మ బాంధవిలాగా, సార్ నేను ఉన్నాను సార్ అని చెప్పి కార్యక్రమం మొత్తాన్ని భుజాన్ని వేసుకున్నారు. మన కొల్లేరులో ఒక మాట ఉంది, కాడి పడేశారు అని. ఒక పని చేసి దాన్ని వదిలేస్తాం, దాని జోలికి వెళ్ళం. మనం ఆరంభ సూర్యులం, ఆహా ఓహో అంటాం, అట్టహాసంగా చేస్తాం, తర్వాత దాని జోలికి వెళ్ళాం. కానీ వెంకటలక్ష్మి గారు వరుసగా 103వ జయంతి, 102వ జయంతి, 103వ జయంతి ఇంత అట్టహాసంగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి, నాకు అనిపిస్తుంది అన్నీ మంచి శకునములే అంటారు పెద్దలు. జిల్లా కేంద్రంలో సమావేశం, ఇది ఏలూరు జిల్లా కొల్లేరుకి జీవనాడి కేంద్రం. అదిగాక కృష్ణా జిల్లాలో ఉన్న కొల్లేరు, పశ్చిమ గోదావరి జిల్లాలు 2 నదీ సంగమంలాగా కొల్లేరు సంగమం జరిగింది. అంతా ఒకటయ్యాం, ఒక చోట ఉన్నాము. మనందరికీ ప్రధాన కేంద్రం ఏలూరు. ఆ ఏలూరు స్థానిక శాసనసభ్యులు రావటం అంటే మన పట్ల ఎంతో గౌరవంతో ఉన్నట్టుగా మాకు భావిస్తున్నాము. ఈ ప్రజానేకం అందరూ కూడా ఎమ్మెల్యే గారిని మనం ఘంటసాల గారికి పిలిచారంటే ప్రజలకి గంగరాజు గారి గురించి తెలియజెప్పడమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మా తరం గంగరాజు గారు తరం ఇవాళ లేదు, సమకాలికులు ఎవరు లేరు. ఆయన గురించి చెప్పగలిగే వాళ్ళు కూడా నేనంటే ఏదో ఎక్కువ కాలం జీవించాను కాబట్టి 80 వరకు వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. 60లో వెళ్ళిపోతే